బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన అధికారి జీపీఓ రిక్రూట్మెంట్కి సంబంధించి రోజుకొక వార్త బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ముగిసినటువంటి పాత విఆర్ఓ విఆర్ఏల జీపీఓ అప్లికేషన్స్ చూసిన తర్వాత అనేక మంది అభ్యర్థులు నాకు మెసేజెస్ చేస్తున్నారు. సో చాలామంది చాలా జిల్లాల వాళ్ళైతే కంగారులో ఒక డిసప్పాయింట్మెంట్లో కంగు తిన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అదేవిధంగా ఇంకొన్ని జిల్లాల వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే దానికంత కారణం ఏంటంటే కొన్ని జిల్లాల్లో అప్లికేషన్స్ ఎక్కువ రావడము, కొన్ని జిల్లాల్లో తక్కువ రావడము. ఈ నేపథ్యంలో అసలు అప్లికేషన్స్ మొత్తం ఎన్నొచ్చినవి, సో వాటికి సంబంధించిన డేటా అంతా కూడా మొదటగా మన బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత మీకు అనేక రకాలుగా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నా, అయినప్పటికీ కూడా మీలో చాలా డౌట్స్ ఉన్నాయి. సో మీరు అందించినటువంటి సమాచారము, మీరు అడిగినటువంటి ప్రశ్నలు, మీ క్వశ్చన్స్ ఆధారంగా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇందులో మొత్తం అప్లికేషన్స్ ఎన్ని వచ్చినవి అనేది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ, అందులో వ్యాలిడ్ ఎన్ని ఉండొచ్చు, ఇన్వాలిడ్ ఎన్ని ఉండొచ్చు, ఎందుకు అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినవి, నిజంగా ఇవన్నీ కూడా వ్యాలిడ్ అప్లికేషన్సా, అదేవిధంగా నెక్స్ట్ ప్రాసెస్ ఏముండబోతుంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం వేకెన్సీస్ ఉంటాయా ఉండవా, కొన్ని జిల్లాల్లో మరి ఒక వేకెన్సీ 2 వేకెన్సీస్ ఉన్నప్పుడు వాళ్ళకు నోటిఫికేషన్ ఇస్తారా ఇవ్వరా, మరి వాళ్ళకు పెరిగే అవకాశం ఉందా లేదా అవే ఫిక్స్ అవుతాయా, ఏం జరగబోతుంది అని అనేక రకాల అంశాలతో మీకు క్లారిటీ కోసం ఈ వీడియో చేస్తున్నా. సో ఈ వీడియో వచ్చేసి కూడా నాకున్నటువంటి అనుభవము, నాకున్నటువంటి ఇన్ఫర్మేషను, నాకున్నటువంటి అనాలిసిస్తో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మొత్తం వీడియో చూడండి, పూర్తిగా చూస్తేనే మన కాన్సెప్ట్ ఏంటి, మన అనాలిసిస్ ఏంటి, మన ఇన్ఫర్మేషన్ ఏంటి, మన క్లారిటీ ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మీరు ఒక మంచి డిసిజన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో వీడియోలో ఎక్కడో 1/2 మినిట్ 1 మినిట్ 10 సెకండ్స్ చూసి మాత్రం వీడియోని మన ఇన్ఫర్మేషన్ని డిసైడ్ చేయొద్దు, జడ్జి చేయొద్దు. ఓకే, సో మొత్తం చూసిన తర్వాత ఏ ఒక్క పాయింట్ వీడియోలో నచ్చినా కూడా వీడియోని అయితే లైక్ చేయండి. దాని ద్వారా మీకు ఏం నష్టం ఉండదు, జస్ట్ 1 సెకండ్లో లైక్ చేయడం అయిపోతుంది. ఇక వీడియో నచ్చింది, యూస్ఫుల్ ఉంది, ఒకరికి ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉంటే కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో త్వరలోనే మనము 1 lakh సబ్స్క్రైబర్స్కి వెళ్ళబోతున్నాము. సో ఈ ల్యాండ్ మార్క్ అనేది ఏదైతే ఉందో, ఈ 1 lakh సబ్స్క్రైబర్స్ అనేది ప్రతి ఒక్క యూట్యూబర్కి డ్రీమ్గా ఉంటుంది. కాబట్టి మనకు కూడా 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతే ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. సో దాన్ని రీచ్ అయ్యే బాధ్యత నాకు ఎంత ఉంటుందో మీకు కూడా అంతే ఉంది. సో మీ యొక్క సపోర్ట్ అయితే కావాలి, ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ వీడియో, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్కిప్ చేయకుండా, లెంత్ ఎక్కువ మొత్తం చూసే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇక అసలైన టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, అదేవిధంగా ఇన్ఫర్మేషను. జీపీఓకి సంబంధించి ప్రిపరేషన్లో భాగంగా మీకు మంచి కంటెంట్, మంచి క్లాసెస్, మీకు మంచి నోట్స్ కావాలనుకుంటే జీపీఓ ఫుల్ కోర్స్ వచ్చేసి మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో మీకు లాంచ్ చేయడం జరిగింది. సో చాలామంది అభ్యర్థులు అడిగినందుకు గాను ఈ కోర్స్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చాను. సో కోర్స్ డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పినా, మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో కూడా చెప్తున్నా. సో తెలుగు మీడియంలో కోర్స్ అయితే ఉంటుంది. 250+ క్లాసెస్ ఉంటాయి, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఉంటాయి. ఇక 400+ పీడిఎఫ్స్ అంటే నోట్స్ అయితే ఉంటుంది. సో ఈ 250+ క్లాసెస్, 400+ పీడిఎఫ్స్ నోట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మీరు 95% సిలబస్ని మీరు కవర్ చేసుకోగలుగుతారు. ఇక ఈ కోర్స్ వచ్చేసి ప్రజెంట్లీ అవైలబుల్, అంటే ఈ కోర్సులో ఉన్నటువంటి వీడియోస్ ప్రస్తుతానికైతే 160 ఉన్నాయి. ఇంకొక 90 నుంచి 100 క్లాసెస్ పెట్టడం జరుగుతుంది త్వరలోనే. ఇక పీడిఎఫ్స్ వచ్చేసి 200 పీడిఎఫ్స్ పైన ఉన్నాయి. ఇంకో 200+ నోట్స్ అయితే ఒక్కొక్క పీడిఎఫ్లో మళ్ళీ 10 నుంచి 20 పేజీలు ఉంటుంది. సో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. కోర్స్ వచ్చేసి వ్యాలిడిటీ 1 year ఉంటుంది. సో మీకు ఈ 1 yearలో రిక్రూట్మెంట్ ఎప్పుడు జరిగినా, ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నా పనికొస్తుంది. ఇన్ కేస్ 1 yearలో జరగకుండా ఎక్స్ట్రా కనుక, అంటే ఇంకా 1.5 year తర్వాత కనుక జీపీఓ నోటిఫికేషన్ ఎగ్జామ్ జరిగితే అలాంటి ఛాన్స్ లేదు, కానీ అలా జరిగినా కూడా మీకు ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుంది. ఇక కోర్సు ప్రైస్ ఎంత అంటే 3000 రూపీస్, 3000 రూపాయలు ఉంటుంది. ఇది ప్రైస్ అంటే ఫిక్స్ చేసినటువంటి ప్రైస్. ఇందులో 1000 రూపీస్ అనేది డిస్కౌంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఆల్వేస్ ఉంటుంది, ఎల్లప్పుడూ డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు 2000 రూపీస్లో మీకు కోర్స్ అయితే వస్తుంది. అయితే కోర్సు లాంచ్ చేసినందుకు గాను ఈ స్టార్టింగ్లో మీకు ఒక స్పెషల్ ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. ఆఫర్స్ వచ్చేసి 30 ఏప్రిల్ 2025 రోజున ముగుస్తాయి. అంటే ఇంకో 2 daysలో ఈ ఆఫర్స్ అయితే క్లోజ్ అవుతున్నాయి. సో స్పెషల్ ఆఫర్స్ అనేటివి 3 ఉన్నాయి కూపన్స్ రూపంలో. అంటే కూపన్స్ ఇచ్చాను, ఆ కూపన్ కోడ్స్ యూజ్ చేస్తే మీకు ఈ ఆఫర్స్ వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి జీపీఓ 25 అనే కూపన్ కోడ్ వచ్చేసి అందరికీ, ప్రతి అభ్యర్థికి కూడా వర్తిస్తుంది. సో మీరు ఎవరైనా ఈ మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో లాగిన్ అయిన ఎవరైనా మీ ఈ ఆఫర్ని ఉపయోగించుకోవచ్చు. 50% డిస్కౌంట్ ఉంటుంది. అంటే ఆల్రెడీ ఒక 1000 రూపీస్ డిస్కౌంట్లో 2000 ఉంది కదా, ఆ 2000 మీద మళ్ళీ 50% అంటే 1000 రూపీస్కే మీకు కోర్స్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో ఇది ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. అలా కాకుండా మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో ఇప్పటికే అనేక రకాల కోర్సెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొందరు సింగిల్ కోర్స్ తీసుకున్నారు, కొందరు 2-3 రకాల కోర్సెస్ కూడా తీసుకున్నారు. సో అలా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, సో వాళ్ళ కోసము జీపీఓ ఫర్ ఓల్డ్ అని చెప్పేసి జీపీఓ 4OLD అనే కూపన్ కోడ్ యాక్టివేట్ చేయడం జరిగింది. అది వచ్చేసి మనకు 65% డిస్కౌంట్ ఉంటుంది. 700కే మీకు, అంటే ఓల్డ్ స్టూడెంట్స్కి కోర్స్ వస్తుంది జీపీఓ. ఇక జీపీఓ SPCL అంటే జీపీఓ స్పెషల్ అని చెప్పేసి మీరు బేసిక్ ఇంగ్లీష్
గ్రామర్ కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు 75% డిస్కౌంట్ ఉంది. సో ఎవరైనా మన బీబీసీ యాప్లో ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన కోర్స్ తీసుకున్న వాళ్ళైతే మీరు జీపీఓ కోర్స్ కూడా కావాలనుకుంటే జస్ట్ 500 రూపీస్ అంటే ఈ కూపన్ కోడ్ ఉపయోగించి 500 రూపీస్ పే చేస్తే మీ కోర్స్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో ఈ విధంగా 3 రకాల ఆఫర్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా కొత్తగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకునే వాళ్ళకైతే లేదా ఇప్పటివరకు ఒక కోర్స్ కూడా తీసుకునే వాళ్ళకి ఎవరికైనా సరే 50% డిస్కౌంట్ అంటే 1000 రూపీస్కి వస్తుంది. సో ఓవరాల్గా మీరు 3000 రూపీస్ కోర్స్ని 1000 రూపీస్కి తీసుకోవచ్చు. ఇది మన కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ అనేది మీకు నచ్చితే కనుక మీకు కోర్స్ యూస్ఫుల్ అనుకుంటే తీసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. సో ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇంకొందరు అసలు నోటిఫికేషన్ రాలేదు, సిలబస్ తెలియదు, అప్పుడే కోర్స్ ఎలా తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకు చెప్పేది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు 2 నెలలు టైం ఉండొచ్చు, 75 రోజులు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో 40-45 డేసే ఉండొచ్చు. అప్పుడు కోర్సెస్ తీసుకొని ప్రిపరేషన్ అవుతే మీరు కొద్దిగా ఒత్తిడికి గురవుతారు. సో రాబోయే నోటిఫికేషన్లో ఎలాంటి సిలబస్ ఉండొచ్చో ముందే మనము అవగాహన చేసుకొని ఈ కోర్స్ అయితే లాంచ్ చేశాము. ఇన్ కేస్ నోటిఫికేషన్లో ఈ సిలబస్ కాకుండా ఇంకేదైనా మారినా కూడా ఎక్స్ట్రా యాడ్ అయినా కూడా దాన్ని కూడా అందించడం అయితే జరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి మన బీబీసీ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ప్లే స్టోర్లో కూడా ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీ నంబర్ మీ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయితే మీరు అక్కడ కోర్స్ అయితే తీసుకోవచ్చు. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను వీడియోలో. ఇక మన బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇక జీపీఓ అప్లికేషన్స్ విషయానికి వస్తే మనకు మీకు ఆల్రెడీ తెలిసిందే, మీరు రకరకాల సోర్సెస్ ద్వారా చూశారు. సో జిల్లాల వారికి అప్లికేషన్స్ ఒకసారి చూద్దాము. సో సీరియల్ నెంబర్, డిస్టిక్, టోటల్ వేకెన్సీ అంటే మనకు రెవెన్యూ గ్రామాలు, అదేవిధంగా అప్లికేషన్స్ అంటే పాత విఆర్ఓ విఆర్ఎల్ నుంచి వచ్చినటువంటి అప్లికేషన్స్, రిమైనింగ్ వేకెన్సీ అంటే మిగిలిపోయే వేకెన్సీ చూద్దాము. సో ఫస్ట్ కామారెడ్డి, ఎందుకంటే అత్యధికంగా అప్లికేషన్స్ వచ్చాయి కామారెడ్డి జిల్లాలో కాబట్టి కామారెడ్డిని ముందు చెప్తున్నాను. కామారెడ్డిలో 474 రెవెన్యూ గ్రామాలు అంటే 474 వేకెన్సీ ఉంటే అందులో 473 అప్లికేషన్స్ పాత విఆర్ఓ విఆర్ఎల్ నుంచి వచ్చినవి, అంటే మిగులుతున్నది ఒక వేకెన్సీ మాత్రమే. అయితే మరి ఈ ఒక్క వేకెన్సీ కోసము డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మరి ఈ జిల్లాకు ఒకటే వేకెన్సీ ఉంటుందా, ఉంటే అది ఓపెన్లోనే ఉంటుందా, ఉంటే మరి ఆ ఒక్క వేకెన్సీ కోసం ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే ఇది ఫిక్స్డ్ కాదు, ఇప్పుడే ఫైనల్ కాదు, అనేక రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అనేక రకాల సిచ్యువేషన్స్ని దాటిన తర్వాతనే మనకు ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. సో అప్పుడే డిసైడ్ అవ్వద్దు, అందుకే వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ప్రస్తుతానికైతే ఈ డేటా ప్రకారము కామారెడ్డిలో అప్లికేషన్ సంఖ్యను చూసినట్లయితే మొత్తం వేకెన్సీలో తీసేస్తే ఒక వేకెన్సీ కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ డిస్టిక్ వస్తే మనకు 404 అప్లికేషన్స్ వచ్చినవి, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ గ్రామాలు 450. సో మొత్తంగా 46 మిగులుతున్నాయి. రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే 599 ఉన్నవి. సో 599లో 395 అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి 204 మిగులుతున్నాయి. ఇక సంగారెడ్డి విషయానికి వస్తే రాష్ట్రంలోనే అత్యధికంగా రెవెన్యూ గ్రామాలు కనిపిస్తున్నాయి, 600. సో అందులో నుంచి అప్లికేషన్స్ 338 ఉంటే అవి తీసేస్తే 262 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ విధంగా ప్రతి జిల్లాకు సంబంధించి కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఖమ్మము, నల్గొండ, వరంగల్, సూర్యాపేట, కొత్తగూడెం, కరీంనగర్, సిద్దిపేట ఇలా అన్ని కూడా రాశాను. సో అయితే ఇక్కడ వరంగల్ జిల్లా చూడండి, వరంగల్ జిల్లాలో 191 వేకెన్సీ ఉంటే రెవెన్యూ గ్రామాలు ఉంటే 237 అప్లికేషన్స్ వచ్చినవి. సో అంటే -44 అండ్ 46 అంటే 46 వేకెన్సీ తక్కువ అవుతున్నాయి, అంటే పాత విఆర్ఓ విఆర్ఎల్కే షార్టేజ్ అవుతున్నాయి. అలాంటప్పుడు మరి ఏం చేస్తారంటే పాత విఆర్ఓ విఆర్ఎల్లో అర్హులు ఎంతమంది, అందులో ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు, అందులో ఎంతమంది పాస్ అవుతారు, ఆ పాస్ అయిన వాళ్ళు 191 కంటే ఎక్కువ ఉంటే అందులో మార్కులు వాళ్ళ యొక్క మెరిట్ ఆధారంగా ఈ విధంగా వాళ్ళను భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో అలాగే ఇతర జిల్లాలు కూడా ఒకసారి చూసినట్లయితే వికారాబాద్లో 510 వేకెన్సీ ఉంటే 183 అప్లికేషన్స్ వచ్చినవి. సో 327 మిగులుతున్నాయి. మహబూబ్ నగర్ 307 వేకెన్సీ ఉంటే 180 వచ్చాయి, 127 మిగులుతున్నాయి. సో ఈ విధంగా అన్ని జిల్లాలు యాదాద్రి, భువనగిరి, మంచిర్యాల, జగిత్యాల, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, హన్మకొండ, భూపాలపల్లి, నారాయణపేట, నిర్మల్, మెదక్, వనపర్తి, సో ఇలా అన్ని జిల్లాలో కూడా ఎన్నో కొన్ని వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాలో భారీగా అంటే వికారాబాద్ చూడండి 300+ ఉన్నాయి, అదేవిధంగా మంచిర్యాల 200+ ఉన్నాయి, నాగర్ కర్నూల్ 200+ ఉన్నాయి. సో హన్మకొండ చూడండి, మళ్ళీ హన్మకొండలో తక్కువ ఉన్నాయి, సో 21 మాత్రమే మిగులుతున్నాయి. సో ఈ విధంగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక పెద్దపల్లిలో మనకు 212 వేకెన్సీస్ ఉంటే 117 అప్లికేషన్స్ వచ్చాయి. సో 95 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఆదిలాబాద్ చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో 509 వేకెన్సీ ఉంటే 109 మాత్రమే అప్లికేషన్స్ వచ్చాయి, 400 మిగులుతున్నాయి. అత్యధికంగా హైయెస్ట్ వేకెన్సీ ఉండబోయే జిల్లాగా ఆదిలాబాద్ అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఇక జనగాము, జోగులాంబ, గద్వాలు, మేడ్చల్, మల్కాజ్గిరి ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకున్నాము. హన్మకొండ మనకు తక్కువనే కనిపించింది. ఇక కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చినట్లయితే 434 వేకెన్సీ ఉంటే 88 మాత్రమే అప్లికేషన్ పెట్టుకున్నారు. సో 346 మిగలబోతున్నాయి. రాష్ట్రంలో సెకండ్ హైయెస్ట్గా కనిపిస్తుంది. ఇక ములుగులో బాగానే వేకెన్సీస్ ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల, ఇక లాస్ట్ హైదరాబాద్ చూడండి, మళ్ళీ హైదరాబాద్ విషయానికి వస్తే కేవలం 66 వేకెన్సీస్ ఉంటే 69 అప్లికేషన్స్ వచ్చినాయి. సో మొత్తంగా -03 అంటే ఇక్కడ కూడా కాంపిటీషన్ అంటే మనకు పాత విఆర్ఓ విఆర్ఎల్లోనే కాంపిటీషన్ కనిపిస్తుంది. సో టోటల్గా మనకు 10,954 వేకెన్సీ. యాక్చువల్లీ మనకి ఇక్కడ రాసినటువంటి లిస్టు ప్రకారం 10,909 అంటే
తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో లేటెస్ట్ దాని ప్రకారం 10,909 కనిపిస్తుంది. మొత్తం వేకెన్సీ జనరేట్ చేసింది అయితే 10,954. సో అందులో నుంచి ఇక్కడ వచ్చిన అప్లికేషన్స్ 6,196 తీసేస్తే 4,758 4,758 వేకెన్సీ అయితే కనిపిస్తుంది. ఈ వేకెన్సీ అన్ని జిల్లాల్లో ఒకే నిష్పత్తిలో లేదు. మీరు ఆల్రెడీ చూశారు, కొన్నిట్లో 400 వరకు వేకెన్సీ ఉంటే కొన్నిట్లో మైనస్లో కూడా వెళ్ళిపోయింది. టాప్ 5 ఇక మనము జిల్లాల వారీగా వేకెన్సీస్ అదేవిధంగా అప్లికేషన్స్ తీసేసి మిగిలేవెన్నో చూసాం కదా. ఇప్పుడు టాప్ 5 వేకెన్సీస్ అత్యధికంగా ఉండబోయేటువంటి జిల్లాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్స్ ఆధారంగా మాత్రమే చెప్తున్నా, ఇది ఫైనల్ కాదు. ఫైనల్ కావడానికి ఇంకా అనేక రకాల పారామీటర్స్ ఉన్నాయి, అవి తర్వాత డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ టాప్ 5 తీసుకుంటే ఆదిలాబాద్ 400 మిగులుతున్నాయి. సెకండ్ వచ్చేసి ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా వచ్చేసి 346, వికారాబాద్ వచ్చేసి 327, నిర్మల్ జిల్లా వచ్చేసి 292, ఇక నల్గొండ జిల్లా విషయానికి వస్తే 267. సో ఈ విధంగా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా హైయెస్ట్ ఎక్కువగా కనిపిస్తున్నటువంటి జిల్లాలు. ఇక తక్కువ బాటమ్ అంటే టాప్ చూసాము, బాటమ్ చూసుకున్నట్లయితే మనకు కామారెడ్డి జిల్లాలో కేవలం ఒకటే కనిపిస్తుంది. కరీంనగర్ పరిస్థితి కూడా అంతే, ఒక వేకెన్సీ మాత్రమే ఉండే విధంగా కనిపిస్తుంది. హన్మకొండ విషయానికి వస్తే 21, నిజామాబాద్కి వచ్చేసి 46, ఖమ్మంకి వచ్చేసి 55. ఈ విధంగా వేకెన్సీస్ తక్కువగా ఉన్నటువంటి టాప్ 5 జిల్లాలు అంటే బాటమ్ నుంచి అంటే తక్కువ వేకెన్సీస్ నుంచి తీసుకున్నటువంటి జిల్లాలుగా ఉన్నవి. ఇక నెక్స్ట్ వచ్చేసి నో వేకెన్సీ అంటే ఈ జిల్లాలో వేకెన్సీ ఉండకపోగా ఇప్పటికే షార్టేజ్ అవుతున్నటువంటి జిల్లాలు 2 కనిపిస్తున్నాయి. ఒకటి వరంగల్ -46, హైదరాబాద్ వచ్చేసి -03. ఈ విధంగా అయితే మన డేటా అనాలిసిస్ చేసుకుంటే ఈ విధమైనటువంటి సమాచారం కనిపిస్తుంది. అయితే సో ఇది ఫైనల్ కాదు, సో ఇది ఫిక్స్డ్ కాదు. ఇక ఏం జరగబోతుంది, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కువ అప్లికేషన్స్ కారణాలు. సో మనము ఇన్ని అప్లికేషన్స్ వస్తాయి అని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు కదా. సో మరి ఎందుకు అప్లికేషన్స్ ఇన్ని ఎక్కువ వచ్చినాయి, ఎస్పెషల్లీ కొన్ని జిల్లాల్లో మరి ఆ అప్లికేషన్స్ సంఖ్య ఏంటి, 300-400 అప్లికేషన్స్ రావడం ఏంటి అని చెప్పేసి కూడా చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు కారణాలు ఏంటి చూసినట్లయితే, సో మనం గతంలో డిసెంబర్ 2024లో ఒకసారి విల్లింగ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మనకు 11,000కు పైగా అప్లికేషన్స్ వస్తే అందులో ఇంటర్మీడియట్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత ఉన్నటువంటి వాళ్ళు 6,162 మంది 6,162 అప్లికేషన్స్ ఉండే. కానీ ఇప్పుడు ఏప్రిల్లో ఇచ్చినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో, అప్లికేషన్స్ ఏదైతే ఉందో ఇందులో 6,196 అంటే మనకు ఇంటర్మీడియట్ ప్లస్ 5 years లేదా డిగ్రీ అర్హత ఉన్నటువంటి వాళ్ళు 6,196 అప్లికేషన్స్ చేసినట్లుగా మనకు డేటా వచ్చింది. సో మొత్తంగా 34 అప్లికేషన్స్ పెరిగినవి. అంటే సో డిసెంబర్తో పోలిస్తే ఏప్రిల్లో ఇప్పుడు లేటెస్ట్గా తగ్గుతవి అనుకున్నాము. ఎందుకంటే సర్వీస్ ఇవ్వట్లేదు పాత వాళ్ళకి, అదేవిధంగా ఎగ్జామ్ పెడుతున్నారు, అనేక రకాల డౌట్స్ ఉన్నవి కాబట్టి తగ్గుతాయి అనుకున్నాము. సో అయితే మరి ఎందుకు ఇన్ని అప్లికేషన్స్ వచ్చినవి అంటే అనేక కారణాలు ఉన్నాయి. సో అయితే అందులో మనకు ఈ అప్లికేషన్స్ కాకుండా ఇంకా 4,628 ఈ 6,196 అనేది కాకుండా 4,628 అప్లికేషన్స్ అనేటివి కేవలం ఫామ్ ఫిలప్ చేశారు, కానీ ఈ ఫామ్ యొక్క హార్డ్ కాపీ అనేది కలెక్టరేట్లలో సబ్మిట్ చేయలేదు. అయితే సో ఇక్కడ ఆన్లైన్ మీన్స్ ఇక్కడ గూగుల్ ఫామ్లో గూగుల్ షీట్ ఏదైతే ఉందో అందులో అప్లికేషన్ చేసిన తర్వాత అది డౌన్లోడ్ చేసుకొని దాన్ని తీసుకెళ్ళి కలెక్టరేట్లలో అందించాల్సి ఉంటుంది హార్డ్ కాపీ. అప్పుడే అది అప్లికేషన్గా కన్సిడర్ చేయబడుతుంది. అట్లా అప్లికేషన్ పూర్తి స్థాయిగా చేయని వాళ్ళు అంటే 4,628 మంది జస్ట్ ఫామ్ ఫిలప్ చేశారు, కానీ కలెక్టరేట్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ వాళ్ళ యొక్క హార్డ్ కాపీ అయితే ఇవ్వలేదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు 4,628. అలా కాకుండా మొత్తం ప్రాసెస్ అంటే అప్లికేషన్ ఫామ్ గూగుల్ ఫామ్లో ఫిలప్ చేసి తీసుకెళ్ళి అది కలెక్టరేట్లో సబ్మిట్ చేసిన వాళ్ళు 6,196 మంది ఉన్నారు. సో ఎందుకు ఇన్ని వచ్చినాయంటే, ఒకటి డబుల్ అప్లికేషన్స్, ఈసారి కూడా డబుల్ అప్లికేషన్స్ అంటే 2 సార్లు అప్లై చేయడం అయితే జరిగింది. కొంతమంది ఎందుకు చేశారు ఇట్లా అంటే, కొంతమంది 2 జిల్లాల్లో అప్లికేషన్స్ ఇచ్చినట్లుగా సమాచారం ఉంది. ఎలా అంటే మనకు గతంలో VROలను రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి బయటకు తీసుకొచ్చి ఇతర డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేసే క్రమంలో ఆయా జిల్లాల్లో వేకెన్సీస్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళను ఇతర జిల్లాల్లో సర్దుబాటు చేశారు. అలాంటి వాళ్ళకు ప్రజెంట్ వర్కింగ్ ఒక జిల్లా ఉంది, వాళ్ళ నేటివ్ జిల్లా ఒకటి ఉంది. సో మరి GPO పోస్ట్ ఎక్కడిస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఆ నేపథ్యంలో వాళ్ళ సొంత జిల్లాలో అప్లికేషన్ పెట్టుకున్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క నేటివ్ జిల్లా అంటే వాళ్ళు ప్రజెంట్ వర్కింగ్ జిల్లాలో పెట్టుకున్నారు, వాళ్ళ నేటివ్ జిల్లాలో కూడా పెట్టుకున్నారు. ఈ విధంగా డబుల్ అప్లికేషన్స్ ఇతర అనేక కారణాల వల్ల కూడా కొన్ని డబుల్ అప్లికేషన్స్ వచ్చినట్లుగా సమాచారం అయితే ఉంది. నెక్స్ట్ అర్హత లేని వారి అప్లికేషన్స్ కూడా వచ్చినవి. అర్హత లేని వాళ్ళు అంటే సో మనకి ఇక్కడ అర్హత ఏమిచ్చారు, ఇంటర్మీడియట్ ప్లస్ 5 years ఉండాలి, లేదంటే డిగ్రీ ఉండాలి. అలా లేని వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అంటే ఇంటర్మీడియట్ ఉంది వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కానీ బిలో 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, సర్వీస్ అనేది 5 years కంటే తక్కువ ఉంది, 1-2 years 3-4 years ఉంది, వాళ్ళకు అర్హత లేదు యాజ్ పర్ GO 129. ఓకే, కానీ
అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు. అదేవిధంగా జస్ట్ 10th మాత్రమే ఉండి అబోవ్ 5 years ఎక్స్పీరియన్స్, అంటే వాళ్ళ సర్వీస్ బాగానే ఉంది, 5 years కంటే ఎక్కువ పనిచేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో, కానీ వాళ్ళు 10 మాత్రమే పాస్ అయి ఉన్నారు. అలాంటి వాళ్ళ అప్లికేషన్స్ కూడా వచ్చినవి. సో దీనివల్ల కూడా భారీగా అప్లికేషన్స్ అయితే వచ్చినవి, అప్లికేషన్ సంఖ్య పెరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మూడవది వితౌట్ విల్లింగ్ అప్లికేషన్స్, అంటే వాళ్ళకు రావడానికి అప్లికేషన్ అంటే ఈ జీపీఓగా రావడానికి విల్లింగ్ లేదు, అయినప్పటికీ కూడా అప్లికేషన్ ఇచ్చారు. సో అయితే అప్లికేషన్ అయితే చేశారు కానీ ఎగ్జామ్ రాయొచ్చు, రాయకపోవచ్చు, వీళ్ళు ఎగ్జామ్ని స్కిప్ చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు మరి అప్లికేషన్ ఎందుకు ఇచ్చారు అని అంటే, ఒకవేళ ఎగ్జామ్ పెట్టకపోయినా, ఒకవేళ ఎగ్జామ్ పెట్టే నాటికి ప్రభుత్వం కనుక వీళ్ళకు సర్వీస్ యాడ్ చేసినా మళ్ళీ వీళ్ళు లాస్ అవుతాం, మళ్ళీ అప్లికేషన్ పెట్టకపోతే లాస్ అవుతామేమో, పెట్టయితే చూద్దాము, ఒకవేళ మనకు అనుకూలంగా గవర్నమెంట్ స్పందిస్తే ఎగ్జామ్ రాద్దాము, లేదంటే ఎగ్జామ్ స్కిప్ చేద్దాము అనే కారణంతో కూడా కొంతమంది అప్లికేషన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలా జిల్లాకు కొంతమంది వచ్చేసి మొత్తం రాష్ట్రంలో వందల మంది, వేల మంది ఎక్స్ట్రా కాదు హై అప్లికేషన్స్ కిందికి వచ్చింది. జీపీఓ ఎక్స్విఆర్ఓ విఆర్ల అప్లికేషన్స్ చూసినట్లయితే, ఈ అప్లికేషన్స్ చూసిన తర్వాత ఒక విచిత్రమైనటువంటి ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ని నేను అయితే గమనించాను. సో ఇది ఒక కలగూర అని చెప్పేసి అంటాం. కలగూర అంటే తెలుసు కదా. సో మనకు సాధారణంగా వంటలు చేసేటప్పుడు వంకాయ కూరనో, ఆలుగడ్డనో, లేదంటే బెండకాయనో, దొండకాయనో, కాకరకాయనో, బీరకాయనో, ఏదో ఒక కూర, ఆకుకూరలు అయితే ఆకుకూరలు చేసుకొని తింటాం కదా. అలా కాకుండా అన్ని రకాల కూరగాయలు లేదా 5 రకాల కూరగాయలు కలిపి ఒక కూర చేస్తే అది కలగూర అని చెప్పేసి అంటాం. సో ఈ అప్లికేషన్స్ కూడా, ఈ అప్లికేషన్ అన్ని వాళ్ళ యొక్క డేటా చూసిన తర్వాత ఇది ఒక కలగూర లాగా అనిపించింది. ఎందుకనంటే, సో ఇక్కడ మనకు అర్హతలు ఏంటి, యాజ్ పర్ జీవో 129, యాజ్ పర్ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ ప్రకారము ఎక్స్విఆర్ఓ విఆర్ఏలకు ఈ జీపీఓగా పనిచేయాలి, ఉద్యోగం పొందాలి అంటే అర్హతలు ఇచ్చారు. అందులో సో వీళ్ళు ఎక్స్విఆర్ఓ లేదా విఆర్ఏగా పనిచేసి ఉండాలి. అంటే సో మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓగా కానీ విఆర్ఏగా కానీ గతంలో పనిచేసి ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఇందులోకి అంటే ఈ ప్రాసెస్లోకి తీసుకుంటారు. అలా కాకుండా వేరే డిపార్ట్మెంట్స్లో పనిచేసిన వాళ్ళు, వేరే డిసిగ్నేషన్లో చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వరు. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకు కూడా డిగ్రీ అర్హత ఉండాలి, అంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి, లేదంటే ఒకవేళ డిగ్రీ లేకపోతే ఇంటర్ పాస్ అయి ఉండాలి, ప్లస్ 5 years రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓ లేదా విఆర్ఏగా పనిచేసి ఉండాలి. ఈ అర్హతలు అయితే ఎవరైతే సాటిస్ఫై చేస్తారో అలాంటి వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది, అది కూడా అప్లికేషన్స్ పెట్టుకొని ఎగ్జామ్ రాస్తే. కానీ ఇక్కడ ఏం చేశారు అప్లికేషన్స్ విషయానికి వస్తే, సో మనకి ఇక్కడ గూగుల్ ఫామ్లో అప్లికేషన్ కావడం వల్ల, గూగుల్ ఫామ్ అనేది అప్లికేషన్కి తీసుకోవడం వల్ల, సో యాక్చువల్గా మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కానీ, లేదంటే CCLA నుంచి కానీ అప్లికేషన్ వెబ్సైట్ నుంచి తీసుకొని దానికి కొంత అప్లికేషన్కి కొంత మినిమం ఫీ అనేది కానీ పెట్టి ఉంటే అప్పుడు జెన్యూన్గా ఇందులోకి రావాలనుకున్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టేవాళ్ళు. అలా కాకుండా ఇక్కడ ఏం చేశారు, గూగుల్ ఫామ్ ఇవ్వడం వల్ల ఆ ఫామ్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా ట్రెండ్లో సో అనేక రకాల గ్రూప్స్లో షేర్ అయ్యి ఉంటుంది. సో దానివల్ల కొంతమందికి అర్హత లేకున్నా కొంతమందికి కావాలని కూడా అప్లికేషన్స్ పెట్టినట్లుగా తెలుస్తుంది. సో ఇలాంటి అప్లికేషన్స్లో వచ్చినటువంటి విచిత్రమైనటువంటి రెస్పాన్సెస్ ఏంటంటే, నిజమైన అర్హులైతే ఉన్నారు, నిజమైన అర్హత కలిగిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వారితో పాటు ఇంటర్మీడియట్ ఉన్నప్పటికీ కూడా 5 years ఎక్స్పీరియన్స్ లేకుండా సర్వీస్ చేయనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందాక డిస్కస్ చేసాం ఇది. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా 10th మాత్రమే ఉండి 5 years ఎక్స్పీరియన్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఈ రెండు కేటగిరీ వాళ్ళు, వాళ్ళకి తెలుసు అర్హత లేదని, మరి ఎందుకు చేశారు అని అంటే వాళ్ళ యొక్క భయం ఏంటంటే, సో ఒకవేళ తర్వాత కనుక ప్రభుత్వము పాత సర్వీస్ ఇస్తాము అని చెప్పేసి డిసిజన్ తీసుకుంటే, లేదంటే ఒక కేసు ఉంది కదా, కేసు ఒకవేళ గెలిస్తే అప్పుడు అప్లికేషన్ పెట్టిన వాళ్ళని మాత్రమే తీసుకోవాలనుకుంటే అప్పుడు అప్లికేషన్ మీరు పెట్టలేదు కాబట్టి మిమ్మల్ని పక్కన పెడతామంటారేమో అనే భయంతోన కొంతమంది అప్లికేషన్స్ అయితే పెట్టినట్లుగా తెలుస్తుంది. అంటే వాళ్ళకు ప్రస్తుతం అర్హత లేకపోయినా తర్వాత వస్తదేమో అని చెప్పేసి ఒక ఆశలో పెట్టినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఇది ఎంతవరకు వాళ్ళకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఇవి ఇన్వాలిడ్ కిందకే వస్తాయి. ఎందుకు, వాళ్ళకు యాజ్ పర్ జీవో, యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం అర్హత అయితే లేదు. ఇక అలాగే డిగ్రీ ఉంది కానీ వీళ్ళు గతంలో విఆర్ఏలుగా పనిచేయలేదు, వేరే డిపార్ట్మెంట్స్లో పనిచేశారు. అలాంటి వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే చూద్దాం, పెట్టనైతే పెడదామని చెప్పేసి పెట్టారు. పెడితే ఏముంది, పోయేదేముంది అప్లికేషన్ అనే ఉద్దేశంతో చాలామంది అప్లికేషన్ పెట్టారు. తర్వాత చూసుకుందాంలే, ఎగ్జామ్ అప్పుడు చూసుకుందాంలే, ఎగ్జామ్ అటెండ్ కాకుండా ఉంటే సరిపోతుంది, లేదంటే అప్లై చేసి ఎగ్జామ్ రాసినా కూడా తర్వాత జాయినింగ్ అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి కూడా ఆలోచించిన వాళ్ళు చాలా మంది ఉన్నట్లుగా మనకైతే అన్అఫీషియల్గా తెలుస్తుంది. ఇక ఇంటర్మీడియట్ ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంది కానీ అదర్ డిపార్ట్మెంట్, అంటే వాళ్ళు విఆర్గా చేయలేదు, వేరే డిపార్ట్మెంట్స్లో ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం చేశారు, ఇంటర్మీడియట్ ఉంది వాళ్ళకి అర్హత, 5 ఏళ్ళు కూడా అక్కడ వర్క్ చేసి ఉన్నారు, కానీ వాళ్ళు విఆర్ఏలుగా చేయలేదు, అయినా కూడా అప్లికేషన్ నింపారు. సో ఎందుకు అనంటే, సో ఒకటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత గూగుల్ ఫామ్ అయితే ఎవరికైతే చేరిందో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకున్నారు, చేయాలని చేసిండ్రు, కొంతమంది కావాలని చేసిండ్రు, కొంతమంది అర్హత ఉండి చేసిండ్రు, కొంతమంది
కొంతమంది లేకుండా చేసిండ్రు, కొంతమంది ఆశతో చేసిండ్రు, కొంతమంది నిరాశతో చేసిండ్రు, ఏదైతే ఏంది సో అక్కడైతే గూగుల్ ఫామ్లో అప్లికేషన్స్ అయితే పడ్డవి. సో ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే అన్ఎంప్లాయీస్ కూడా అప్లై చేశారు. అన్ఎంప్లాయీస్ అంటే ఏ ఉద్యోగం లేదు, ఏదో స్టూడెంట్గా డిగ్రీయో లేదంటే పీజీయో చదువుతున్న వాళ్ళు, లేదంటే ప్రైవేట్ కంపెనీస్లో జాబ్ చేస్తున్న వాళ్ళు, లేదంటే కంప్లీట్గా అన్ఎంప్లాయీస్, సో వీళ్ళు కూడా అప్లై చేసుకొని పడారు. ఎందుకు అనంటే కొంతమందికి అవేర్నెస్ లేక, అంటే ఎట్లా అంటే ఈ అప్లికేషన్ అనేది పాత విఆర్ఓ విఆర్ఏలకు మనకు కాదు అని చెప్పేసి అవేర్నెస్ లేక కొంతమంది చేసిండ్రు, కొంతమంది కావాలని చేసి ఉండొచ్చు, రకరకాల కారణాలు, సకల కారణాలు ఉండొచ్చు. సో ఏదైతేనేది మొత్తం మీద అన్ఎంప్లాయీస్ కూడా అప్లికేషన్స్ చేసిండ్రు. సో ఈ విధంగా భారీగా అప్లికేషన్స్, ఈ 6,000కు పైగా అప్లికేషన్స్ ఒకటి, మళ్ళీ 4,600కు పైగా ఇది ఎక్స్ట్రా అంటే ఫామ్ మాత్రమే ఫిల్ చేసి వాళ్ళ యొక్క హార్డ్ కాపీ సబ్మిట్ చేయని వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది ఈ విఆర్ఓ విఆర్ఏల నుంచి. ఓకే, అదేవిధంగా ఇతరుల నుంచి జీపీఓ ఉద్యోగానికి. వేకెన్సీ పెరుగుతాయా, మరి వేకెన్సీ ఇంక్రీజ్ అవుతాయా, అవకాశం ఉందా అని చెప్పేసి కూడా డౌట్ ఉంది. ఎందుకంటే సో చాలా అప్లికేషన్స్ ఇన్వాలిడ్ అవుతున్నాయి, చాలా అప్లికేషన్స్ అర్హత లేని వాళ్ళు చేశారు, చాలా అప్లికేషన్స్ అనేటివి అసలు వాళ్ళు ఎంప్లాయే కాకుండా చేశారని చెప్పేసి చూసాం కదా. మరి వేకెన్సీ పెరుగుతాయా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా 100% పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 6,194 ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం అప్లికేషన్స్ మాత్రమే. ఈ స్టేట్మెంట్ మళ్ళీ వినండి, ఇవి కేవలం అప్లికేషన్స్ మాత్రమే, ఇవి ఫైనల్ అవుట్పుట్ కాదు. ఇందులో డబుల్ అప్లికేషన్స్ ఉంటే అవి వేస్తారు, తీసేస్తారు. ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఉంటే వాటిని తీసేస్తారు. అదేవిధంగా వాటిని ఇవన్నిటిని తగ్గించేస్తారు, రెక్టిఫై చేస్తారు. ఇలా చేసిన తర్వాత మిగిలిన అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ 6,196 అప్లికేషన్స్లో 5,500 అప్లికేషన్స్ అనేవి వ్యాలిడ్ అయినాయి అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్. అలాంటి వాళ్ళలో మళ్ళీ పరీక్ష రాయాలి కదా, కొందరు పరీక్ష రాయొచ్చు, రాయకపోవచ్చు రకరకాల కారణాల వల్ల. సో అప్పుడు ఇంకొక 500 మంది తగ్గారనుకోండి, అంటే పరీక్ష రాయకుండానే కొంతమంది స్కిప్ అవుతారు, క్విట్ అవుతారు. అప్పుడు 5,000 వరకు మిగిలొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జాక్ట్ నెంబర్ కాదు. అలాంటప్పుడు ఈ పరీక్ష రాసిన వాళ్ళలో మళ్ళీ అందరూ క్వాలిఫై అవుతారా, అందరూ పాస్ అవుతారా అంటే అందులో కొంతమంది మళ్ళీ పాస్ కాకపోవచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ అనేది CCLA కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC నిర్వహించబోతుంది అన్నట్టుగా కూడా సమాచారం ఉంది. సో TGPSC ఇప్పటికే డిపార్ట్మెంటల్ టెస్టులు నిర్వహిస్తుంది కదా. సో డిపార్ట్మెంటల్ టెస్టులలోనే చాలా మందికి పాస్ కావట్లేదు. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్, అదర్ డిపార్ట్మెంట్స్, ప్రతి డిపార్ట్మెంట్లో ఉంది. సో ప్రతి డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంటల్ టెస్టులు రాసిన వాళ్ళు చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. అందులోనూ ఈ విఆర్ఓ విఆర్ఏల నుంచి అందులో కొంతమంది అయితే చాలా పూర్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాబట్టి అందులో చాలా మంది ఇక్కడ ఈ టెస్ట్ని కూడా పాస్ కాకపోవచ్చు. ఇన్ కేస్ ఈ టెస్ట్ అనేది చాలా లూజ్గా జరిగితే అప్పుడు చెప్పలేం. కానీ ఒకవేళ ఈ టెస్ట్ అనేది కొంత స్ట్రిక్ట్గానే జరిగింది అనుకోండి, చాలా మంది ఎగిరిపోతారు. ఇది కూడా ఒక సిచ్యువేషన్ ఉంది. ఇక మిగిలిన వాళ్ళలో క్వాలిఫై అయిన వాళ్ళు ఒక 4,000 మంది అయ్యారనుకుందాం. వాళ్ళందరికీ జీపీఓగా ఆర్డర్ ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఆలోచించుకొని సో ఇందులోకి జాయిన్ అవ్వడం బెటరా, లేదంటే ఇప్పుడున్న ఉద్యోగమే బెటరా, ఇందులో జాయిన్ అయితే సర్వీస్ వస్తుందా పాతది, లేదంటే రాదా, ఇలా అనేక రకాల డౌట్స్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళలో కూడా కొంతమంది జాయిన్ కాకపోవచ్చు. సో ఇన్ని రకాల ఫిల్టరేషన్స్, ఇన్ని రకాల రెక్టిఫికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ దశలు దాటి, ఇవన్నీ అంటే ఈ పై కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దాటే వరకు వేకెన్సీ అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. సో ఎక్స్పెక్టెడ్ వేకెన్సీ అయితే 5,500 నుంచి 6,500, అంటే మనకి ఇప్పుడు 4,700 పైన కనిపిస్తున్నాయి కదా, అవి పెరుగుతాయి. సో పెరిగి 5,500 నుంచి 6,500 మధ్యలో, అంటే యావరేజ్గా 6,000కి కాస్త అటు ఇటుగా వేకెన్సీస్ అయితే ఫైనలైజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ పెరగబోయే వేకెన్సీస్ కూడా మళ్ళీ వినండి, ఈ పెరగబోయే వేకెన్సీస్ కూడా ఇప్పుడు ఏ జిల్లాలో అయితే హైయెస్ట్ వేకెన్సీస్ వచ్చాయో, ఏ జిల్లాలో అయితే ఉన్న మొత్తం పోస్టులకు దగ్గరగా వేకెన్సీ వచ్చాయో అలాంటి జిల్లాల్లో పెరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 400 వేకెన్సీస్ ఇప్పటికే మిగులుతున్నాయి. అట్లాంటి జిల్లాలో ఇక పెద్దగా పెరగకపోవచ్చు. కానీ వరంగల్ జిల్లా ఉంది. ఓకే, సో ఇలాంటి జిల్లాల్లో మైనస్లో పడిపోయింది కదా, అలాంటి జిల్లాల్లో ఆ వేకెన్సీస్ అనేవి ప్లస్లోకి వచ్చే అవకాశం ఉంది. అంటే అప్లికేషన్స్ చాలా ఇన్వాలిడ్ కావడమో లేదంటే ఇలాంటి కారణాల వల్ల అవి తగ్గిపోయి వేకెన్సీస్ మిగిలే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా ఉంటాయని గ్యారెంటీ ఇవ్వలేము, ఎవరం కూడా ఇవ్వలేము. కానీ సిచ్యువేషన్, ప్రస్తుతం ఉన్నటువంటి డేటా, నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనైతే చెప్పడం జరుగుతుంది. వాట్ నెక్స్ట్ అంటే తర్వాత ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే స్క్రూటినీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్, పరిశీలన. ఇప్పుడైతే అప్లికేషన్స్ 6,196 వచ్చినాయి, అదనంగా 4,700 పైనగా జస్ట్ ఫామ్ ఫిలప్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నిటిని స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ అంటే మొత్తం పరిశీలన. సో ఈ డేటా అంతా కూడా కలెక్టరేట్స్కి వెళ్ళింది ఈరోజు, అంటే ఈ 28 ఏప్రిల్ రోజున కలెక్టరేట్లకు చేరుతుంది. సో ఆల్రెడీ చేరి ఉండొచ్చు. ఈ డేటాని మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఉంటారు, జిల్లా కలెక్టరేట్లో ఉండేటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, ఏఓ అని చెప్పేసి అంటాం. ఈ ఏఓలకు ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చినవి. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి అప్లికేషన్ ఆయా జిల్లాలో అది 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 500 ఉండొచ్చు అప్లికేషన్స్. వాటన్నిటిని ఒక్కొక్క అప్లికేషన్ని వాళ్ళు ఇచ్చినటువంటి హార్డ్ కాపీ ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉంటుందో అందులో అర్హతలు, వాళ్ళ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని స్క్రూటినీ చేసి వాటిని ఎండార్స్ చేస్తారు. అంటే దానిపైన ధృవీకరణ ఇస్తారు. ఏమని అంటే అప్లికేషన్ వ్యాలిడ్ అయితే వ్యాలిడ్, ఇన్వాలిడ్ అయితే ఇన్వాలిడ్ అని చెప్పేసి ఎండార్స్ చేసి ఫైనలైజ్ చేస్తారు. సో అప్పుడు
అప్పుడు అంటే ఈ అప్లికేషన్ స్క్రూటినీ జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళ యొక్క అప్లికేషన్స్ వ్యాలిడ్ అనేవి మాత్రమే తీసుకుంటారు. అప్పుడు మనకు ఎన్ని ఇన్వాలిడ్ అనేవో అవి డిలీట్ చేసి పక్కన పెట్టేసి మిగతా వాటికి ఎగ్జామ్ పెట్టడానికి పర్మిషన్ ఇస్తారు. అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ వ్యాలిడ్ అప్లికేషన్స్ జరుగుతుంది. సో అది నెక్స్ట్ 2-3 రోజుల్లో అంటే ఈ మంత్ 30th వరకు లేదంటే ఈ 2-3 డేస్లో ఎప్పుడైనా కంప్లీట్ అవ్వచ్చు ఈ ప్రాసెస్. ఎందుకంటే ఏ జిల్లాలో ఆ జిల్లాకే ఉంటుంది కాబట్టి సో తొందరగానే అయిపోతుంది. ఇక అప్లికేషన్స్ లిస్ట్ అయితే CCLAకి పంపిస్తారు. అంటే ఎన్ని అప్లికేషన్స్ జిల్లాల వారీగా వ్యాలిడ్ అప్లికేషన్స్ని CCLAకి సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ CCLA దీనికి సంబంధించి ఎగ్జామినేషన్కి సంబంధించి వాళ్ళు నిర్వహిస్తారా లేదంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇస్తారా తెలియదు, కానీ ఇప్పటికైతే TGPSCకి ఇస్తారు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. సో అలా ఇస్తే కనుక ఎగ్జామ్ పెట్టడం అయితే జరుగుతుంది. మనకున్నటువంటి కొన్ని సోర్సెస్ ప్రకారం ఏమంటే ఎగ్జామ్ మే బీ ఆన్ 10th May 2025 అంటే ఎగ్జామ్ అనేది 10 May 2025 రోజున ఉండొచ్చు. ఇది వచ్చేసి TGPSC చేత జరగవచ్చు. మళ్ళీ చెప్తున్నా వినండి, ఇది వచ్చేసి పాత VRO VRL యొక్క అప్లికేషన్స్ పాత VRO VRLకి సంబంధించింది మాత్రమే, నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే కాదు. సో ఈ విధంగా May 10th రోజున కనుక జరిగితే అప్పుడు ఏం చేస్తారు, ఎగ్జామ్ అనేది 5-6 వేల మంది మాత్రమే రాసే అవకాశం ఉంది కాబట్టి ఆ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి వితిన్ ఏ వీక్ ఒక వారం లోపలనే ఫలితాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అందులో పాస్ అయిన వాళ్ళకు ఒక డేట్ ఫిక్స్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. GPOలుగా జాయిన్ అవ్వండి అని చెప్పేసి వాళ్ళకు నియామక పత్రాలు కూడా ఇస్తారు. మేబీ ఆన్ ఆర్ బిఫోర్ 2nd June 2025 అంటే 2 June 2025 కంటే కొంత ముందు కానీ లేదంటే అదే రోజు కానీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదంతా పాత VRO VRL యొక్క ప్రాసెస్. ఇది జరిగిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే రిమైనింగ్ వేకెన్సీ అంటే ఎంతమంది జాయిన్ అవుతున్నారు, మొత్తం అంతిమంగా ఎన్ని వేకెన్సీస్ మిగిలినవి, ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి అని వచ్చే డేటా ఏదైతే ఉంటుందో అప్పుడు రాబోయే డేటా అనేది ఒరిజినల్ డేటా, అప్పుడు వచ్చే డేటా అనేది ఫైనల్ డేటా, అప్పుడు వచ్చే డేటా అనేది వేకెన్సీస్ యొక్క ఒరిజినల్ ఇన్ఫర్మేషన్. అప్పటి వరకు ఇప్పుడున్నటువంటి అనేక రకాల వార్తా కథనాలు, అనేక రకాల ఇన్ఫర్మేషన్లు, యూట్యూబ్ వీడియోస్, టెలిగ్రామ్ గ్రూప్లలో వచ్చేటువంటి సందేశాలు, వాళ్ళ యొక్క అనాలిసిస్లు ఇవన్నీ చూసి భయపడదు. ఈవెన్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ చూసి కూడా యాక్యురేట్గా ఉన్నప్పటికీ కూడా సో దాన్ని మీరు చూసి భయానికి అయితే లోన్ అవ్వద్దు. ఓకే, సో ఇది ఆ రోజు ఏదైతే ఉంటుందో ఈ పాత VRO VRL ప్రాసెస్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత అప్పుడు మిగిలే వేకెన్సీస్ గురించి అప్పుడు డిస్కస్ చేద్దాము. అయితే ఆ వేకెన్సీస్ని అప్రూవల్ కోసం పంపిస్తారు. సో అప్రూవల్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, వాటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడం కోసం అప్రూవల్ రావాలి. అప్రూవల్ వచ్చిన తర్వాత TGPSCకి నోటిఫికేషన్కి అనుమతిస్తారు. వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత ఎగ్జాము, సెలక్షన్ ప్రాసెస్, సెలక్షన్ లిస్టు, అపాయింట్మెంట్ ఆర్డరు ఇదంతా ఉంటుంది. సో ఇదంతా నెక్స్ట్ జరగబోయే ప్రాసెస్. వాట్ నెక్స్ట్ అంటే ఇదంతా జరుగుతుంది. అడ్డంకులు లేదా సమస్యలు, అడ్డంకులు అంటే బ్యారియర్స్ లేదా సమస్యలు అంటే ప్రాబ్లమ్స్. సో ఈ రిక్రూట్మెంట్స్ పైన GPO నియామకాల పైన అడ్డంకులు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. సో కొన్ని అడ్డంకులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోర్టు కేసు ఒకటి ఉంది, కోర్టు కేసు. సో ఈ కోర్టు కేసు వచ్చేసి GO 129 అనేది వ్యాలిడ్ కాదు, దాన్ని రద్దు చేయండి. పాత VRO VRLను అందరినీ తీసుకోండి, తీసుకునేటప్పుడు సర్వీస్ అనేది కూడా మాకు ఇవ్వండి అని చెప్పేసి పాత VRO VRL వాళ్ళ యొక్క అసోసియేషన్ తరపున వేసినటువంటి కేసు. సో ఈ కేసు అనేది ఒక రిట్ పిటిషన్, ఒక రిట్ అనమాట. ఈ రిట్ పిటిషన్ వేసిన తర్వాత సో కోర్టు అయితే ఈ అప్లికేషన్ డేట్ ఒకటైతే 26వ తారీఖు వరకు పెంచండి అని చెప్పేసి డైరెక్షన్స్ ఇచ్చింది. సో కోర్టు హియరింగ్ వచ్చేసి June 18th 18 June 2025 రోజున ఉంది. సో ఈ 18 June 2025 రోజున హియరింగ్ జరిగిన తర్వాత మరి ఏం జరగచ్చు అని అంటే మళ్ళీ ఇంకొక హియరింగ్ కోసం మళ్ళీ డేట్ అనేది ఇంకొక తేదీకి వాయిదా వేయచ్చు, లేదా అదే రోజే కేసుకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఈ కేసులో కనుక ఇన్ కేస్ ఒకవేళ అంటే జస్ట్ చెప్తున్నా, ఒకవేళ కోర్టు VRO VRL ఏదైతే పిటిషన్ వేశారో అది అందులో ఉన్నటువంటి అంశాలకు వాళ్ళకు అంటే వాళ్ళ తరపున వాళ్ళది న్యాయం ఉంది అని చెప్పేసి నిజంగానే ఈ GO 129 రద్దు చేసి అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళ సర్వీస్ యాడ్ చేయాలని కనుక జడ్జిమెంట్ ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఇంకా మొత్తం 10,954 వేకెన్సీస్ అన్నీ కూడా పాత VRO VRLకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ నిజంగా అట్లా జడ్జిమెంట్ వస్తుందా అంటే రావచ్చు, రాకపోవచ్చు. కోర్టులో ఉన్నటువంటి విషయాన్ని జడ్జిమెంట్ని ఏమొస్తుంది అని చెప్పేసి మనం ఊహించడానికైతే లేదు, నేను కూడా ఊహించలేను. ఓకే, సో అయితే ఇక్కడ ఒక అంశం అయితే ఉంది. మరి ఇది 18 June 2025 వరకు ఉంది కదా. సో అంత లోపలనే అంటే ఈ మంత్ చివరికల్లా అప్లికేషన్స్ని ఫైనలైజ్ చేసి May 10th అలా ఎగ్జామ్ పెట్టేసి May చివరికల్లా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసి వాళ్ళను జాయిన్ అవ్వాల్సిందే అని చెప్పేసి కనుక చెప్తే అప్పుడు ఈ 18 June వచ్చే లోపలనే వాళ్ళు జాయిన్ అయిపోయారు అనుకోండి, అంటే GPOలుగా, అప్పుడు కోర్టు హియరింగ్ వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా డిఫెండ్ చేసుకుంటుంది. అంటే మేము ఆల్రెడీ ప్రాసెస్ కంప్లీట్ చేసేసాము, చాలామంది విల్లింగ్ ఉన్నారు, సర్వీస్ ఇవ్వకపోయినప్పటికీ కూడా విల్లింగ్ ఉండి జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మొత్తం 10,954 వేకెన్సీస్లో ఇన్ని వేల వేకెన్సీస్ భర్తీ అయిపోయినవి. సో కాబట్టి మీరు ఈ కేసుని డిస్మిస్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా వాదించే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం కూడా డిఫెండ్ చేసుకోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం వైపు కూడా కోర్టులు మొగ్గు చూపొచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఏం జరుగుతుంది అనేది సిచ్యువేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంది, అప్పుడున్నటువంటి పరిస్థితి ఏముంటుందో తెలియదు. ఇది ఒక్కటైతే అడ్డంకి ఉంది. సో ఇందులో
కోర్టు కనుక ప్రభుత్వం వైపు న్యాయం చెప్తే, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రాసెస్ని కరెక్ట్గా భావిస్తే అప్పుడు ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయి నిరుద్యోగులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఓకే, ఇది ఒక్కటే ఉన్నటువంటి ప్రధాన అడ్డంకి. క్లారిటీ లేని అంశాలు అంటే మనకు అడ్డంకులతో పాటు క్లారిటీ లేనటువంటివి లేదంటే క్లారిటీ రానటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. సో ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పైన స్పష్టమైన ప్రకటన. సో అయితే ఇక్కడ ప్రభుత్వము అంటే ఇక్కడ ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, లేదంటే సీఎంఓ ఆఫీస్ కావచ్చు, లేదంటే రెవెన్యూ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ మంత్రి కావచ్చు, రెవెన్యూ శాఖకు సంబంధించి డిపార్ట్మెంట్ కావచ్చు, ఎక్కడి నుంచి కూడా మిగిలిన వేకెన్సీస్ని ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామనే ఒక స్పష్టమైన ప్రకటన లేదు. మనకు వార్తాపత్రికల్లో రావడము, సో రకరకాల సందర్భాలలో ఈ సిచ్యువేషన్ కనిపించడం తప్ప ఏ రోజు కూడా స్పష్టంగా ఎక్కడ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఖచ్చితంగా ఇస్తాము అనే ప్రకటన లేదు. ఇది కొన్ని రకాల డౌట్స్కి దారితీస్తుంది. నిజంగానే ఇస్తారా లేదంటే మళ్ళీ బిస్కెట్ చేస్తారా అని చెప్పేసి కొంతమంది కూడా భయపడుతున్నారు. సో ఇందులో వాస్తవం ఉంది ఆ భయంలో. ఎందుకంటే ప్రభుత్వము ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరి ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు అంటే కూడా ఇక్కడ ఒక వాదన ఉంది. ఏంటంటే సో పాత విఆర్ఓ విఆర్ఎల్ ఎంతమంది భర్తీ అవుతారు, సో అందులో ఎంతమంది బిల్లింగ్ ఉన్నారు, సో మొత్తం జాయిన్ అవుతారా లేదంటే మొత్తం కాకుండా సగం జాయిన్ అవుతారా, వేకెన్సీ ఎన్ని ఉంటాయి స్పష్టత లేకుండా, వేకెన్సీస్ పైన స్పష్టత లేకుండా, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం భర్తీ చేసే అవకాశం ఉండే వేకెన్సీస్ మీద క్లారిటీ లేకుండా నోటిఫికేషన్ పైన క్లారిటీ ఎలా ఇస్తారు అని చెప్పేసి కూడా ఇంకొక రకమైనటువంటి వర్షన్ కూడా ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. నా అంచనా ప్రకారం అయితే ఖచ్చితంగా వేకెన్సీస్ మిగులుతాయి. వాటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇవ్వడమే సరైన పద్ధతి. అదే ప్రభుత్వం కూడా చేస్తుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ ఇది ఒక క్లారిటీ రావాల్సినటువంటి ఒక అంశము, ఫైనల్ వేకెన్సీ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇదేంటంటే అసలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇది వస్తుంది, ఏదో ఒక రోజు వస్తుంది. పాత విఆర్ఓ విఆర్ఎల్ భర్తీ మొత్తం అయిపోయిన తర్వాత ఆ రోజు మనకి క్లారిటీ వస్తుంది. ఇప్పుడున్నటువంటి 6196 తీసేసి మిగిలినవి వేకెన్సీ అనుకోకండి, అవి ఫైనల్ కాదు, ఇంకా పెరుగుతాయి. సో ఆ పెరిగిన తర్వాత ఎన్ని వస్తాయి అనేది ఆ ఫైనల్ వేకెన్సీకి క్లారిటీ త్వరలోనే, అంటే ఇంకొక 20-25 డేస్లో వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పైన, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తే దాని ప్రాసెస్ ఏంటి అనే దానిపైన క్లారిటీ లేదు. అంటే టీజీపీఎస్సీకి ఇస్తారా లేదంటే CCLA ద్వారానే భర్తీ చేస్తారా, ఎగ్జామ్ ఉంటుందా, ఎగ్జామ్ ఉంటే ఎన్ని పేపర్లు ఉంటాయి, ఎలాంటి ప్యాటర్న్ ఉంటుంది, ఇదేది కూడా మనకు లేదు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ పైన ఇక్కడ క్లారిటీ లేదు. అయితే వన్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇద్దాము అని ఫిక్స్ అయ్యి దాని అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత క్లారిటీ వస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్, ఈ సిలబస్ పైన, పరీక్ష విధానం పైన అనేక రకాల వార్తలు చక్కర కొడుతున్నాయి. సో ఇప్పటికే చాలా రకాల, అంటే మనకు టెలిగ్రామ్ గ్రూప్స్, యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఇది సిలబస్ అని చెప్పేసి కొంతమంది ఫిక్స్ చేశారు. అంటే స్వయంగా ప్రకటించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్స్, సిలబస్ కూడా కొంతమంది చేస్తున్నారు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ పైన క్లారిటీ లేదు. పాత విఆర్ఓ ఎగ్జామ్ ప్రకారం పెడతారా లేదంటే జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ విధానంలో పెడతారా లేదంటే కొత్త విధానం తీసుకొస్తారా, దీనిపైన స్పష్టమైనటువంటి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే అని ఫిక్స్ అవ్వద్దు. ఎలాంటిది వచ్చినా సిద్ధం అవ్వండి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అయినా ఉండొచ్చు, 1 పేపర్ ఉండొచ్చు, 2 పేపర్ ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. నెక్స్ట్ సిలబస్ విషయంలో కూడా సేమ్, ఇది కూడా క్లారిటీ లేనటువంటి అంశము. ఎక్కడ కూడా ఈ సిలబస్ ఉంటుందని చెప్పలేదు. సో పాత విఆర్ఓ విఆర్ఏ ఎగ్జామ్ల ప్రకారం ఒక రకమైన సిలబస్ అనుకోవచ్చు, జూనియర్ పంచాయత్ సెక్రటరీ విధానంలో ఒక రకంగా అనుకోవచ్చు, నెగిటివ్ మార్క్స్ ఉంటాయా ఉండవా అంటే అదొక రకంగా అనుకోవచ్చు. సో ఎలాగైనా అనుకోవచ్చు, అవకాశం అట్లా ఉంది ప్రస్తుతం క్లారిటీ లేకపోవడం వల్ల. కానీ దానివల్ల మీరు ప్యానిక్ అవ్వద్దు, దేని కూడా ఫిక్స్ అవ్వద్దు. నేను కూడా ప్రీవియస్ వీడియోస్లో ఒక హైబ్రిడ్ సిలబస్ అని చెప్పేసి ప్రిపరేషన్ కోసం మాత్రమే చెప్పినా, కానీ అది ఫైనల్ కాదు. కానీ ఆ విధానంలో ప్రిపేర్ అవుతే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉన్నా, సిలబస్ ఎట్లా ఉన్నా మీకు అడ్జస్ట్ అయిపోతుంది, కవర్ అయిపోతుంది. సో అలాంటి ప్యాటర్న్లోనే నేను కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది, అదే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ పే అండ్ ప్రమోషన్స్. అసలు ఈ జీపీఓ ఉద్యోగానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఇస్తే అసలు బేసిక్ పే ఎంత ఉంటుంది? జూనియర్ అసిస్టెంట్ లాగా 24,280 ఉంటుందా, లేదంటే రికార్డ్ అసిస్టెంట్ స్కేల్ ఇస్తారా, లేదంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది గతంలో జేపీఎస్ లాగా భర్తీ చేసి స్కేల్ పోస్ట్ కాకుండా ఒక గౌరవ వేతనం, అంటే ఒక రెమ్యునరేషన్ లాగా 15,000 20,000 ఇస్తూ కొంతకాలానికి రెగ్యులరైజ్ చేస్తారా, అసలు ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు. సో ఇవన్నీ క్లారిటీ రావాలంటే ముందు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పైన ప్రకటన రావాలి. ఆ ప్రకటన రావాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి పాత విఆర్ఓల విఆర్ఏల నియామకం అయితే జీపీఓగా కంప్లీట్ అవ్వాలి. సో దానితోనే ఇవన్నీ క్లారిటీ వస్తాయి. సో ప్రస్తుతానికైతే క్లారిటీ లేవు. అయినప్పటికీ మీరు కంగారు పడద్దు. మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రిపరేషన్ని చేయండి. సో కంక్లూజన్ అని చెప్పేసి నేను ఒకటి చెప్తున్నా ఇక్కడ. కంక్లూజన్, కీప్ ప్రిపేరింగ్ అంటే నేను చెప్పేది ఒకటే, మీరు చేయాల్సింది ప్రిపరేషన్ మాత్రమే. ప్రిపేర్ అవుతూనే ఉండండి. అయితే ఈ ప్రిపరేషన్ వల్ల జీపీఓ నోటిఫికేషన్ వస్తే జీపీఓ నోటిఫికేషన్లో కొట్టేస్తారు. ఇన్ కేసు రాలేదనుకోండి, ఏమవుతుంది? మీరు నేర్చుకున్న పాలిటీ సబ్జెక్ట్ వేస్ట్ అవుతుందా, మీరు నేర్చుకున్న జాగ్రఫీ వేస్ట్ అవుతుందా, మీరు నేర్చుకున్న హిస్టరీ వేస్ట్ అవుతుందా, మీరు నేర్చుకున్న సైన్స్ వేస్ట్ అవుతుందా, మీరు నేర్చుకున్న ఎన్విరాన్మెంట్ వేస్ట్ అవుతుందా? ఏది వేస్ట్ కాదు. ఎకానమీ అయితే కాన్సెప్ట్స్ అవన్నీ కూడా ఎప్పటికి గుర్తుండిపోతాయి. కానీ అవి నెక్స్ట్ వేరే ఎగ్జామ్స్కి పనికి వస్తాయి.
కేవలం జీపీఓకి మాత్రమే పనికొచ్చే సిలబస్, కేవలం గ్రూప్ 2కి మాత్రమే పనికొచ్చే సిలబస్, కేవలం గ్రూప్ 3కి మాత్రమే పనికొచ్చే సిలబస్ అంటూ ఏమీ ఉండదు. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సో మనకు జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన గ్రూప్ 4 నుంచి సివిల్ సర్వీసెస్ వరకు ఉండేటువంటి ఎగ్జామ్స్ వరకు రొటీన్ కాదు, కామన్ సిలబస్ అనేది చాలా ఉంటుంది. సో మీరు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయినా పాలిటీలో ఉండే అంశాలు అవే ఉంటాయి. సో మీరు వీఆర్ఓకి ప్రిపేర్ అయినా పాలిటీ అదే ఉంటుంది. క్వశ్చన్స్ అడిగే విధానము, వాటి యొక్క అనలిటికల్ మెథడ్, వాటి యొక్క డెప్త్ అలాంటివి అయితే కొద్దిగా డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ సబ్జెక్ట్లో మార్పు ఉండదు. ఓకే, సో అందుకే మీరు ప్రిపరేషన్ చేసేవాళ్ళు ప్రిపరేషన్ చేయండి. నోటిఫికేషన్ మాక్సిమం వస్తుంది, ఎలాంటి డౌట్ ఏం లేదు. కాకపోతే కొన్ని క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఏ జిల్లాలో అయితే తక్కువ వేకెన్సీస్ బిలో 50 ఉన్నాయో, మైనస్లో ఉన్నాయో అలాంటి వాళ్ళు కూడా మీరు సబ్జెక్ట్ చదువుకోండి. సబ్జెక్ట్ చదువుకుంటే అది జీపీఓ వస్తే జీపీఓకి యూజ్ అవుతుంది, లేదంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్కి యూజ్ అవుతుంది. వీఆర్ఓ ఒకటే అని కాదు, మీకు చాలా రకాల ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. ఇది ఫైనల్ కాదు, నేను చెప్పేది ఏంటంటే ఇవే ఫైనల్ వేకెన్సీ కాదు. మళ్ళీ చెప్తున్నా, ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో కొద్దిగా తారుమారయ్యే అవకాశం, అంటే కొన్ని జిల్లాల్లో ఇంకా ఎక్కువగా రావచ్చు, ఇంకా తక్కువ రావచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇది ఈ రోజుకున్నటువంటి సిచ్యువేషన్ మాత్రమే. ఓకే, ఇంకా ఫైనల్గా అయితే ఇదైతే ఇన్ఫర్మేషన్ ఫైనల్ డేటా అయితే కాదు. ఓకే, కీప్ ప్రిపేరింగ్ గైస్. ఇక మళ్ళీ గుర్తు చేస్తున్నా, మీకు కనుక కోర్స్ జీపీఓ కోర్స్ కావాలంటే కూడా మీరు బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకే, సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.